బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో కొనసాగుతోంది. నేటి రాత్రితో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుంది. దీంతో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చూసుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం అన్ని కంపార్ట్మెంట్లు నుండి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో తాజా పరిస్థితిని మరింత సమాచారాన్ని మా తిరుమల స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం 10వ రోజు కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ 10 రోజులుగా అంటే ఈ రోజు 10వ రోజు కూడా ఇటు స్వామివారి దర్శనాన్ని కూడా కల్పిస్తుంది టీటీడీ. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం కూడా వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అటు తర్వాత శిలాతోరణం వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. వీరికి సంబంధించి చూసుకుంటే 12 నుండి 15 గంటల సమయం పడుతుందని కూడా టీటీడీ వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక ఈ 9 రోజుల విషయానికి వస్తే కూడా మొదటి 3 రోజులు ఈ లక్కీ డిప్ విధానం కూడా ఇటు టీటీడీ భక్తులకు దర్శనం కల్పించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే మొదటి 3 రోజులు కూడా 1,89,000 మందికి ఈ లక్కీ డిప్ ద్వారా కూడా టికెట్లు కేటాయించి ఎక్కడ కూడా తోపులాటలు జరగకుండా ఈ ప్రశాంత వాతావరణంలో కూడా వాళ్ళకి దర్శనం కల్పించినటువంటి పరిస్థితి. ఇక 2వ తేదీ నుంచి కూడా ఎవరికి ఎలాంటి టోకన్ లేకపోయినా నేరుగా సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున కూడా తిరుమలకు చేరుకొని ఇటు స్వామివారిని కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఈ 9 రోజుల విషయానికి వస్తే కూడా సుమారు 7 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకోగా 2 లక్షల మందికి పైగా స్వామివారికి తలనీలా సమర్పించుకున్నట్టు పరిస్థితి. మరోపక్క 36 కోట్ల రూపాయల మేరకు ఈ 9 రోజులు కూడా స్వామివారికి ఉండి ద్వారా కూడా ఇటు భక్తులు కానుకలు చెల్లించుకున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అటైతే వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు టీటీడీ నిర్విరామంగా కూడా ఇటు సేవలు అందిస్తుంది. దీనికి సంబంధించి భక్తుల మధ్యలో తోపులాట కూడా జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా 3,000 మంది ఇటు టీటీడీ విజిలెన్స్ కావచ్చు పోలీస్ సిబ్బంది కూడా వారి పర్యవేక్షణలో ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్క భక్తులకు సంబంధించి కూడా శ్రీవారి సేవకులు కూడా మరో 3,000 మంది వాళ్ళకి నిరంతరాయంగా కూడా సేవలు అందిస్తూ ఇటు వచ్చేటువంటి క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకి పాలు నీళ్లు మజ్జిగతో పాటు ఇటు అన్న ప్రసాదాలను కూడా నిరంతరాయంగా వాళ్ళకి అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన చూసుకోకుండా ఇటు టీటీడీ పకడ్బందీగా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాలు కావచ్చు దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆలయ సాంప్రదాయ పుష్పాలతో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి వచ్చేటువంటి భక్తులకు కనువిందుగా కూడా ఇటు కనువిందుగా కూడా ఇటు శ్రీరంగ మండపం కూడా ఒకటి ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానంగా చూసుకుంటే కూడా సుమారు 15 టన్నుల పుష్పాలతో ఈ ఆలయాన్ని కూడా అంగరంగ వైభవంగా కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించిన ఈ సెట్టింగ్స్ ను కూడా భక్తులు కూడా చాలా ఆసక్తిగా తిలకించే విధంగా కూడా ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి అదేవిధంగా స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ చిన్న ఘటన కూడా చోటు చేసుకోకుండా ఈసారి ఈ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి భక్తులు కూడా దర్శనం కల్పించినటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం, తిరుమల నుంచి. వైకుంఠం 1, 2 అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.